Apurva Chesama on Grow YouTube Telugu. Last 2 years, అంటే మార్చ్ 2020 నుంచి ఏప్రిల్ 2022 దాకా చూసుకుంటే మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ 3 రెట్లు పెరిగింది. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? మీరు, నేను, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాడు అని అర్థం. జస్ట్ లాస్ట్ 2 yearsలో 9 crores అంటే 9 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. కానీ ఇలా మార్కెట్లో వచ్చిన ప్రతి రీటైల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతున్నారా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ట్రేడ్ చేయగలగడం అనేది మనకి మనం చేసుకోగలిగిన స్టాక్ అనాలిసిస్ బట్టి ఉంటుంది. సో ఎవరైనా సరే స్టాక్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటారు? కొంతమంది ఇలా వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే స్టాక్ టిప్స్ని ఫాలో అవుతారు. ఇంకొంతమంది పొద్దున పావుగంట బిజినెస్ న్యూస్ ఛానల్ చూసి డిసైడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకొంతమంది బ్రోకర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఫాలో అయిపోతారు. ఇలా సెకండరీ సోర్సెస్ నుంచి వచ్చిన స్టాక్ టిప్స్ మీద పూర్తిగా రిలయబుల్ ఉండవు. కాబట్టి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయలేకపోతారు ఒక రీటైల్ ఇన్వెస్టర్. కానీ గ్రో యాప్తో మీకు ఇటువంటి భయాలు ఉండవు. సో గ్రో యాప్లో ఉన్న యూజర్ ఫ్రెండ్లీ స్మార్ట్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఈజీగా స్టాక్ అనాలిసిస్ అనేది చేయగలుగుతారు. సో ఒక స్టాక్ అనలిస్ట్ ఒక స్టాక్ని ఎలా అనలైజ్ చేస్తాడో దానికి సంబంధించిన అన్ని రకాల టూల్స్, ఇన్ఫర్మేషన్స్, ఆప్షన్స్ అండ్ పికర్స్ మీకు గ్రో యాప్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ వీడియోలో జస్ట్ 5 minutesలో ఒక స్టాక్ని ఎలా అనలైజ్ చేయొచ్చు గ్రో యాప్లో అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఆల్రెడీ గ్రో యాప్ పైన రిజిస్టర్ అయిన యూజర్ అయితే లాగిన్ అవ్వగానే ఆబ్వియస్లీ మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది. సో ఈ స్క్రీన్లో మార్కెట్లో జరిగే అన్ని విషయాల గురించి టిక్కర్స్ ఉన్నాయి. అసలు మార్కెట్లో ఎటువంటి పొజిషన్స్ అవుతున్నాయి, మార్కెట్ ఏం జరుగుతుంది, పెరుగుతుందా, తగ్గుతుందా, ఏంటి సంగతి అనేది మనకి ఫస్ట్ ఈ స్క్రీన్లో కనిపిస్తుంది. దానిపైన చూసే మీరు సర్చ్ బార్ ఏదైతే ఉందో అక్కడ మీరు మీకు కావాల్సిన స్టాక్ని వెతుక్కోవచ్చు. సో అక్కడ మీ స్టాక్ నేమ్ ఎంటర్ చేసి క్లిక్ చేసి అక్కడ ఆ స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ అన్నీ చేసుకొని కొనాలా వద్దా అనే డెసిషన్కి మీరు అరైవ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక స్టాక్ తీసుకుని జస్ట్ 5 minutesలో గ్రో యాప్లో ఉన్న రకరకాల ఫీచర్స్ వాడి ఆ స్టాక్ని ఎలా అనలైజ్ చేయొచ్చో మనం చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మేము ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఈ వీడియో ద్వారా ఫలానా స్టాక్ కొనండి, అమ్మండి లాంటి అడ్వైజరీ మేము ఇవ్వట్లేదు. ఒక స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపించేది ఆ స్టాక్ యొక్క హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్. సో హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్ అంటే బేసికలీ ఆ స్టాక్ ప్రైజెస్ ఎలా ఉండింది, ఎలా ఉంది అనే ఒక గ్రాఫ్ అన్నమాట. సో ఇలా మీరు ఏ స్టాక్ అయినా దాని పాస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, కరెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఆ స్టాక్ వాల్యుయేషన్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్ చూడగానే మీ కింద పక్కన న్యూస్ అండ్ ఈవెంట్స్ ట్యాబ్ కనిపిస్తుంది. సో ఈ న్యూస్ అండ్ ఈవెంట్స్ ట్యాబ్లో ఈ ఫలానా స్టాక్కి సంబంధించిన న్యూస్, ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది మనం చూడొచ్చు. సో ఆబ్వియస్లీ ఈ స్టాక్కి సంబంధించి వచ్చే న్యూస్ అండ్ ఈవెంట్సే ఈ స్టాక్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో అది ఎటువంటి ఈవెంట్స్ వస్తున్నాయి, ఆ ఈవెంట్స్ వల్ల స్టాక్ ప్రైస్ ఎలా ఉండబోతుంది అన్న అనాలిసిస్ మీరు చేయొచ్చు. కొంచెం కిందకు వచ్చి చూస్తే మనకి ఎక్స్పర్ట్ రేటింగ్ ట్యాబ్ కనిపిస్తుంది. సో ఎక్స్పర్ట్ రేటింగ్ ట్యాబ్లో యాక్చువల్గా రీసెర్చ్ అనలిస్ట్ ఈ స్టాక్ గురించి ఏమనుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. సో మీరేమైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ రీసెర్చ్ అనలిస్ట్ చేసిన ఎక్స్పర్ట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం బ్యాకింగ్ ఇస్తుంది. కాసేపు స్టాక్ మార్కెట్స్ విషయం పక్కన పెడితే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అసలు మీరు పెట్టబోయే డబ్బులుకి ఆ వస్తువు వర్తా కాదా అన్న ఆలోచన, అనాలిసిస్ ఎవరైనా చేస్తారు. ఇదే లాజిక్ స్టాక్ మార్కెట్స్లోకి తీసుకురండి. మీరు ఏదైనా స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే అసలు మీరు పెట్టబోయే డబ్బులకి ఆ స్టాక్కి వాల్యుయేషన్ ఉన్నది సరిపోతుందా లేదా అన్న ఆలోచన మీకు కలగాలి. ఇప్పుడు నార్మల్గా అయితే ఏ కంపెనీ స్టాక్ అయినా సరే జస్ట్ ఆ కంపెనీ నెట్వర్త్, రెవెన్యూ, ప్రాఫిట్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి పెరగడం, తగ్గడం అనేది జరుగుతుంది. కానీ రియాలిటీలో
అస్సలు అలా జరగదు. సో ఒక కంపెనీ స్టాక్స్ కేవలం ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ మీదనే కాదు, ఇండస్ట్రీ ట్రెండ్స్, న్యూస్, లాస్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ టైమ్స్ పాండమిక్, సమ్ టైమ్స్ అ వార్, ఇట్లాంటి రకరకాల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్, అసలు లెక్కలేనన్ని విషయాలు కూడా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే అప్పుడప్పుడు మనకి అసలు ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ఇలా ఎందుకు మూవ్ అవుతుంది అన్నది అర్థం కాదు. కానీ ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ తీసుకుని దాని స్టాటస్ అనలైజ్ చేయడానికి మనకి కొన్ని కీ ఫైనాన్షియల్ అండ్ ఫండమెంటల్ మెట్రిక్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో ఒక స్టాక్కి సంబంధించిన అలాంటి కొన్ని ఫైనాన్షియల్ మెట్రిక్స్ కూడా డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే ఒక స్టాక్కి సంబంధించి ఎన్నో రకరకాల మెట్రిక్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్, పిఈ రేషియో, పీబీ రేషియో, రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ ఈక్విటీ, ఇలాంటివి ఎన్నో. సో ఇన్ డీటెయిల్గా వన్ బై వన్ మనం మాట్లాడుకుంటూ వద్దాం. మనం చూడబోయే మెట్రిక్స్ లో ఫస్ట్ మెట్రిక్ వచ్చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీ స్టాక్స్ కి మార్కెట్ లో ఉన్న వాల్యూ ఎంత అని అర్థం. సో ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు తెలిసేది ఏంటంటే ఈ కంపెనీ జర్నీ ఏంటి, ఈ కంపెనీ డెవలప్మెంట్ ప్రోగ్రెస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది, ఎక్కడి దాకా వచ్చింది అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో దీనివల్ల ఒక కంపెనీ గ్రోత్ గ్రాఫ్ కూడా మనం వేసుకోవచ్చు. సెకండ్ మెట్రిక్స్ ఆన్ ద లిస్ట్ ఈజ్ ఈపీఎస్, అంటే ఎర్నింగ్స్ పర్ షేర్. సో ఒక కంపెనీకి వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీతో డివైడ్ చేస్తే వచ్చే మెట్రిక్ ఇది. సో ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఒక కంపెనీ షేర్, ఒక్క షేర్ ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసింది, టోటల్ ప్రాఫిట్లో ఆ ఒక్క కంపెనీకి ఉన్న ఆ ఒక్క షేర్ ఎంత ఎర్న్ చేసింది అన్నది ఒక ఇండికేషన్ అన్నమాట. సో ఏ కంపెనీ స్టాక్ ప్రైస్ అయినా సరే బేసికలీ ఈపీఎస్ కరెక్ట్గా పెరుగుతూ ఉంది అంటే దాని అర్థం ఆ కంపెనీ గ్రోత్ ట్రెండ్ బాగుంది అన్నట్టు. థర్డ్ మెట్రిక్ ఆన్ ద లిస్ట్ ఇస్ పిఈ రేషియో. సో ఒక స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఆ ఒక్క స్టాక్కి ఒక పిఈ రేషియో ఉంటుంది, ఆ మొత్తం ఇండస్ట్రీ కూడా ఒక పిఈ రేషియో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తే స్టాక్ పిఈ రేషియో ఇండస్ట్రీ పిఈ రేషియో కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఒక ఓవర్ వాల్యూడ్ స్టాక్ అని అర్థం. బట్ అవుట్ రైట్గా ఈ ఒక్క రీజన్కి అది ఓవర్ వాల్యూడ్ అని అనలేము, ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇండికేషన్ మాత్రమే. అండ్ ఒక స్టాక్ ఓవర్ వాల్యూ అయినా అండర్ వాల్యూ అయినా చాలా రీజన్స్ ఉంటే అందులో పిఈ రేషియో కారణం అవ్వచ్చు. నెక్స్ట్ మెట్రిక్ ఇస్ డివిడెండ్ yield రేషియో. కంపెనీ పే చేసిన డివిడెండ్స్ని అండ్ కంపెనీ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్తో కూడి కంపెనీని వాల్యూ చేసే ఒక ఫైనాన్షియల్ మెట్రిక్ ఇది. సో టోటల్ డివిడెండ్ ఏదైతే కంపెనీ పే చేసిందో అండ్ కంపెనీ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఏదైతే ఉందో ఆ రెండిటితో వచ్చే రేషియో కాబట్టి డివిడెండ్ yield రేషియో బాగుంది, పెరుగుతూ ఉంది అంటే దాని అర్థం కంపెనీ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్లో ఈచ్ షేర్కి ఎక్కువ శాతం దక్కుతుంది అని అర్థం. నెక్స్ట్ మెట్రిక్ ఆన్ ద లిస్ట్ ఇస్ డెట్ ఈక్విటీ రేషియో. సో ఇది అందరికీ తెలిసిన వెరీ ఫేమస్ అండ్ వెరీ కామన్ ఫైనాన్షియల్ మెట్రిక్. సో డెట్ ఈక్విటీ రేషియో, డెట్ అంటే అప్పు. సో ఈ డెట్ ఈక్విటీ రేషియో ద్వారా ఒక కంపెనీ ఆపరేషన్స్ని అప్పు తెచ్చుకున్న ఫండ్స్తో ఎంత చేస్తుంది, సొంత ఫండ్స్ అంటే ఈక్విటీతో ఎంత చేయగలుగుతుంది అన్నదానికి ఒక ఇండికేషన్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టయితే ఆ యొక్క కంపెనీది డెట్ ఈక్విటీ రేషియో చాలా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం కంపెనీ ఫ్యూచర్లో ఎర్న్ చేసే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఈ అప్పు డెట్ని తీర్చడానికే వెళ్ళిపోతాయి. నార్మల్గా డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా తక్కువ ఉంటే అది ఒక పాజిటివ్ ఇండికేషన్. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇదే డెట్ ఈక్విటీ రేషియో లాజిక్ని మీరు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని అనలైజ్ చేయడానికి వాడకూడదు. ఎందుకంటే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆబ్వియస్లీ ఫైనాన్సింగ్ బిజినెస్లోనే ఉన్నాయి, సో వాళ్ళు అప్పు తెచ్చుకోవడం అనివార్యం. సో కాబట్టి డెట్ ఈక్విటీ రేషియో అనాలిసిస్ అనేది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి మంచి ఇండికేషన్ ఇవ్వదు, అది ఒక మంచి అనాలిసిస్ కాదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ మెట్రిక్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది అందరికీ తెలిసిన వెరీ ఫేమస్ మోస్ట్ కామన్ ఫైనాన్షియల్ మెట్రిక్ అనమాట. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మీరు కంపెనీలో పెట్టుబడి పెడితే మీకు ఎంత రిటర్న్ వస్తుంది అనే ఒక ఇండికేషన్. సో ఏ కంపెనీకైనా సరే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉంది, పెరుగుతూ ఉంది అంటే దాని అర్థం ఆ కంపెనీ
పెట్టుబడులను సరిగ్గా వాడుకొని ప్రోగ్రెస్ చేస్తుంది, ప్రాఫిట్స్ సంపాదిస్తుంది అని దాని అర్థం. నెక్స్ట్ మెట్రిక్ ఆన్ ద లిస్ట్ ఇస్ ప్రైస్ టు బుక్ రేషియో. సో బేసికలీ ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక మనం తీసుకుంటే ఉన్న అసెట్స్ అన్నీ అమ్మేసి లయబిలిటీస్ అన్నీ తీర్చేశాక మిగిలింది ఎంత అంటే మనం దాన్ని కంపెనీస్ బుక్ వాల్యూ అంటాం. సో ఇలా కంపెనీ యొక్క మిగిలిన బుక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కంపెనీ షేర్స్ డివైడ్ చేస్తే వచ్చేదే ప్రైస్ టు బుక్ రేషియో. సో ఈ ప్రైస్ టు బుక్ రేషియోని మనం కంపెనీస్ మార్కెట్ షేర్తో లేదా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయొచ్చు. నార్మల్గా ఈ ప్రైస్ టు బుక్ రేషియో ఇవాల్యుయేషన్ అనేది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని అనలైజ్ చేయడానికి వాడతారు. సో ఇక్కడితో రకరకాల మెట్రిక్స్ని అర్థం చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా వేరే వేరే ఇండికేటర్స్ ఏవైతే గ్రో యాప్లో ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. సో గ్రో యాప్లో మనకి ఫైనాన్షియల్ గ్రోత్ రివ్యూ కూడా చూడొచ్చు. బేసికల్లీ స్టాక్ మార్కెట్ అంటే నంబర్ గేమింగ్, ఈ విషయం అందరికీ తెలిసిందే. అందులో మనకి కావాల్సిన త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ అంటే రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ నెట్వర్త్. సో గ్రో యాప్లో ఏ కంపెనీదైనా సరే లాస్ట్ 5 years అండ్ లాస్ట్ 5 quarters ది రెవెన్యూ, ప్రాఫిట్ అండ్ నెట్వర్త్ మనం ఈజీగా చూడొచ్చు. సో ఈ డేటాతో ఆబ్వియస్లీ మనకి పాస్ట్ ఎలా ఉంది, కంపెనీ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్న ఒక బేర్ మినిమం ఐడియా అయితే వస్తుంది. లేదు నాకు ఈ 3 నంబర్సే కాదు, నేను ఇంకా ఇన్డెప్త్గా చదవాలనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ అనాలిసిస్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు గ్రో యాప్లో లభిస్తాయి. సో మీరు ఇంట్రెస్ట్ కాస్ట్ చూడాలనుకుంటున్నారు లేదా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూడాలనుకుంటున్నారు అంటే కూడా మీరు డీటెయిల్డ్గా గ్రో యాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ మెట్రిక్ ఆన్ ద లిస్ట్ ఈజ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ఒక కంపెనీ షేర్స్ అసలు ఎవరు కొన్నారు, ఎటువంటి వాళ్ళు కొన్నారు, రిటైల్ ఇన్వెస్టర్స్ కొన్నారా, గవర్నమెంట్ బాడీస్ కొన్నాయా, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొన్నారా, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్నారా, ఎవరు ఈ కంపెనీ షేర్స్ కొన్నారు, ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ ఎవరు అని ఒక ఇండికేషన్ అనమాట. ఏ కంపెనీకైనా సరే ప్రమోటర్ హోల్డింగ్ బాగా ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఈ కంపెనీ పెట్టిన వాళ్ళు ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ గ్రోత్ గురించి, ఈ కంపెనీ మిషన్ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అని ఒక పాజిటివ్ ఇండికేషన్ అనమాట. అలాగే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే అది ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వేరే కంపెనీస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కనుక ఒక కంపెనీ షేర్స్ కొంటున్నారు అంటే కూడా అది ఒక మంచి పాజిటివ్ ఇండికేషన్. ఎందుకంటే వీళ్ళు ర్యాండమ్గా స్టాక్స్ కొనరు కాబట్టి వీళ్ళు ఏ స్టాక్స్ కొన్నా కూడా మంచి రీసెర్చ్తో బ్యాక్ అయి ఉన్న డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు ఒక స్టాక్లో అనేది కూడా ఒక పాజిటివ్ సైన్. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్, ఏదైనా స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే అది కూడా ఒక గుడ్ ఇండికేషన్. ఎందుకంటే ఇందాక మాట్లాడినట్టు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా చాలా జాగ్రత్తగా స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి వాళ్ళ డబ్బుల్ని స్టాక్స్లో పెడతారు. సో ఇలా ఏదైనా ఒక కంపెనీ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే అది ఒక మంచి పాజిటివ్ ఇండికేషన్ అని దాని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ ఆన్ ద గ్రో యాప్ ఇస్ పియర్ అనాలిసిస్. పియర్ అనాలిసిస్ అంటే ఈ కాంపిటీటర్స్ అనమాట, కాంపిటీటర్స్తో అనలైజ్ చేసుకోవడం. అంటే మీ కాంపిటీటర్స్ కాదు, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న కంపెనీ యొక్క కాంపిటీటర్స్ అనమాట. సో అదర్ కంపెనీస్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ అవ్వచ్చు. సో గ్రో యాప్లో ఈ పియర్ అనాలిసిస్ కూడా మనకు చాలా ఈజీగా చూడొచ్చు. అండ్ కేవలం జస్ట్ ఎవరు ఈ కంపెనీస్ అని చూడడమే కాదండి, ఆ పియర్ అనాలిసిస్ ప్రాసెస్లో ఆ కాంపీటింగ్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఇందాక మనం ఏవైతే మాట్లాడుకున్నామో సచ్ యాజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, పిఈ రేషియో, పీవీ రేషియో, డివిడెండ్ ఈల్డ్ ఏవైతే ఉన్నాయో అవి పియర్ కంపెనీస్ కూడా మనం ఇమీడియట్గా ఈజీగా చూసేయచ్చు. సో ఇలా మీరు గ్రో యాప్లో జస్ట్ అండర్ 5 minutesలో ఒక స్టాక్ని అనలైజ్ చేయొచ్చు. దీంతో మీరు ర్యాండమ్గా ఏదైనా స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా లేదా సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా నంబర్స్తో కూడిన విషయాల్లో మీ సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. జస్ట్ ఈ 5 నిమిషాల్లో స్టాక్ సెలెక్ట్ చేసేసుకుని పెట్టుబడి పెట్టేయండి అని మేము ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. ఏ పెట్టుబడి పెట్టాలన్నా సరే అది ఒక రీసెర్చ్ అండ్ స్టడీతో కూడిన డెసిషనే. మీరు ఆ కంపెనీ ఇండస్ట్రీ, ఆ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఏ ఇండస్ట్రీలో ఉంది, ఆ కంపెనీ ఎలా ఉంది, దాని ఇండస్ట్రీ ఎలా ఉంది, ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరు అంటే పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది,
వాళ్ళ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి, హిస్టారికల్ మైల్ స్టోన్స్ ఏంటి, ఫ్యూచర్ మైల్ స్టోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా స్టడీ చేసే మీరు పెట్టుబడి పెడతారు. గ్రో యాప్లో ఉన్న ఈ స్టాక్ అనాలిసిస్ జస్ట్ మీకు ఒక ఈజీ అండ్ క్విక్ పర్ఫార్మెన్స్ రివ్యూ మాత్రం ఇస్తుంది. ఇంత హిస్టరీ అనాలిసిస్ మొత్తం రీసెర్చ్ అంతా అయిపోయాక మీరు ఒక ఫలానా స్టాక్ని సెలెక్ట్ చేసుకుని మీరు అందులో పెట్టుబడి పెట్టాలి అని డిసైడ్ అయితే గ్రో యాప్లో జస్ట్ బై అన్న బటన్ క్లిక్ చేస్తే మీరు ఆ స్టాక్ కొనవచ్చు. మేము మళ్ళీ చెప్తున్నాము, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మేము ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాము. దీని ద్వారా ఫలానా స్టాక్స్ కొనండి, అమ్మండి లాంటి ఇన్ఫర్మేషన్ మేము ఎక్కడా చెప్పట్లేదు. బట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం ఖచ్చితంగా చెప్తాము. ఇక్కడ పర్సనల్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.